నా పేరు చైతన్య. ఈరోజు మనం పాలిటీలో థర్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 1833 చార్టర్ చట్టం అండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసినప్పుడు ఏవైతే 1773 యాక్ట్లో ఏం చేశారండి, వీళ్ళకి పరిపాలనా బాధ్యతలు 20 years అనేది ఎక్స్టెండ్ చేశారండి. అది వాణిజ్యం కానీ పరిపాలన కానీ. నెక్స్ట్ 1793 ప్లస్ 20 years, 1813 ప్లస్ 20 years, 1833. ఓకే, సో ఇది ఆర్డర్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా ఈ కంపెనీ పాలన నుంచి ఒక్కసారిగా వాళ్ళ యొక్క అధికారాలు తీసేసుకుంటే ఇక్కడ ఎవరైతే భూస్వాములు ఉంటారో అంటే బ్రిటిష్ భూస్వాములు వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వీళ్ళు నిదానంగా 1773లో స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క అధికారాలని చిన్నగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తారండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది 1833 యాక్ట్ అండి. ఓకే, సో ఈ యాక్ట్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది ప్రతి యాక్ట్ ఎప్పుడైతే వీళ్ళు యాక్ట్ అనేది ఫామ్ అవుతుందో ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ గురించి మనం పక్కాగా తెలుసుకొని ఉండాలండి. సో మ్యాక్సిమం బిట్టు ఈ గవర్నర్ జనరల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఈ టైంలో ఈ 1833 చార్టర్ చట్టం అప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 1833 చార్టర్ చట్టం ముందు వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఉండేదండి. దీనిని ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుస్తారండి. సో ఫస్ట్ వన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ నేమ్ని ఇక ఈ చట్టం నుంచి 1833 నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారండి. ఓకే, సో ఈ విధంగా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మొట్టమొదటి ఉన్న వాళ్ళు ఎవరని అడుగుతారండి. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మొట్టమొదటి వ్యక్తి విలియం బెంటిక్. ఓకే, ఇతను వచ్చేసండి ఇది 1833లో స్టార్ట్ అయిన ఈ చార్టర్ చట్టం. ఈ చట్టం కంటే ముందే అతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేస్తాడండి. ఓకే, ఇతను ఛార్జ్ షీట్ తీసుకునేది 1828 నుంచి అండి. బాగా చూడండి, 1828, 1835 వరకు ఇతను గవర్నర్ జనరల్గా ఉన్నారండి. ఇక్కడ మీకు మ్యాక్సిమం బిట్ ఎలా ఫామ్ అవుతుందంటేనండి, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అడిగారు అనుకోండి, విలియం బెంటిక్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎవరని అడిగారు అనుకోండి, విలియం బెంటిక్. ఎందుకంటే ఈ చట్టం 1833లో ఫామ్ అయినా కూడా ఇతను గవర్నర్ జనరల్గా 1828 నుంచే ఇతను రన్నింగ్లో ఉన్నారండి. సో అందువల్ల చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మరియు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ అండి. మనం ఏ చాప్టర్ అయినా చదివేటప్పుడు ఈ చట్టాల నుంచి ఆ టైంలో ఆ యొక్క ఎవరైతే ఈ గవర్నర్ జనరల్ ఉన్నారో వాళ్ళు ఏమన్నా కొత్త యాక్ట్లు ఏమన్నా తెచ్చారా అటువంటి మెయిన్ మనం గుర్తుంచుకోవాలండి. సో ఇతని కాలంలో ఈ విలియం బెంటిక్ కాలంలో 1829లో మనం ఏదైతే భయంకరమైన విషయంగా ఇండియాలో భావిస్తున్నామో దాన్ని నిషేధించాడండి. అదే ఆ చట్టం పేరే సతీ సహగమన నిషేధ చట్టం అండి. ఓకే, సో ఇతని టైంలో ఇతను చేసిన ఒక పవర్ఫుల్ యాక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ 1833 చార్టర్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం చెప్పామండి, 1813లో వీళ్ళకి అధికారాలు ఒక 20 years పొడిగించబడిందండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చట్టంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు పరిపాలన పొడిగించారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే
వీళ్ళకి కేవలం పరిపాలన మాత్రమే అవకాశం ఇచ్చారు, కానీ వాణిజ్యపరంగా వీళ్ళకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదండి. వాణిజ్యం అనేది వీళ్ళకి ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఒక్కొక్కటి స్లోగా వాళ్ళ దగ్గర నుంచి పవర్ అనేది లాగేసుకుంటున్నారండి. ఇంతకుముందు ఏంటండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఇద్దరుగా పెట్టేసి వాళ్ళు పరిపాలన కానీ వాణిజ్యం కానీ చూసుకుంటూ ఉండేవాళ్ళండి. ఈ చట్టం వచ్చేసరికి వీళ్ళకి కేవలం పరిపాలన మాత్రమే అవకాశం ఇచ్చారు, వాణిజ్యం అనేది దీంట్లో నుంచి వీళ్ళకి తీసివేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి 1833 చార్టర్ చట్టం ప్రకారం. అదేవిధంగా నెక్స్ట్, ఎవరైతే గవర్నర్ జనరల్ కార్యనిర్వహణ ఉందో ఈ కార్యనిర్వహణ మండలిలో ఈ చట్టం ప్రకారం తప్పనిసరిగా ఒక న్యాయ సభ్యుడు ఉండాలండి. ఓకే, ఈ చట్టం ప్రకారం, ఎందుకంటే ఈ గవర్నర్ జనరల్ కార్యనిర్వహణలో వీళ్ళే చట్టాలు చేస్తారు, అదేవిధంగా వీళ్ళే దానిని కార్యనిర్వహణ రూపంలోకి తీసుకురావాలండి. సో అందువల్ల ఏదైనా చట్టం చేయాలంటే దానికి సంబంధించిన లాకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుంటుందని 1833 చార్టర్ చట్టంలో ఒక న్యాయ సభ్యుడు ఉండాలని వీళ్ళు పెట్టారండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఆంగ్ల విద్యా వ్యాప్తి కొరకు ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కొరకు వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారండి. ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. లార్డ్ మెకాలే కమిటీ ఈ కమిటీని వేసి ఇండియాలో ఇక్కడ ఆంగ్ల విద్యా వ్యాప్తి ఎలా జరగాలి, దానికి సొల్యూషన్ అన్ని మొత్తం ఇతన్ని అడుగుతారండి. ఓకే, ఈ చట్టంలో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి అండి, ICS ఇండియన్ సివిల్ సర్వీస్ ఎంపిక కోసం ఈ చట్టం ద్వారా ఎవరైతే భారతదేశంలో సివిల్ సర్వీసెస్ రాయాలనుకుంటారో వాళ్ళకి ICS ఎంపిక కోసం బహిరంగంగా పరీక్ష నిర్వహించాలని ఈ చట్టం చెప్తుందండి. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ చట్టంలో వీళ్ళు ఇది మెన్షన్ చేసినా కూడా మనం ఇంతకుముందు చెప్పిన ఎవరైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు దీనికి ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరంటే, ఒకవేళ భారతీయులు కానీ ఈ ఎగ్జామ్ రాసి ఒకవేళ కలెక్టర్స్ కానీ అయితే అదే ఈక్వల్గా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, కాబట్టి దానిని వీళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరండి. సో అందువల్ల దీనిని వాళ్ళు ఈ చట్టం ద్వారా వీళ్ళు చెప్పినా కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళరండి. ఎవరి ద్వారా? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోరు. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. 1833 చార్టర్ చట్టము భారతదేశంలో సివిల్ సర్వీసెస్ కోసం బహిరంగంగా ఎగ్జామ్స్ జరగాలని చెబితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల ఇదేమవుతుంది, ఇక్కడ దీన్ని చట్టరూపం దాల్చదండి. ఓకే, ఎందుకంటే ఈ చట్టాల్లో గవర్నర్ జనరల్కి అన్ని రకాల పవర్స్ అనేవి అప్పుడే కొంచెం ఇస్తారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా వీళ్ళకి పవర్స్ ఇవ్వరండి. ఓకే, వీళ్ళు ఏదో చెప్తారు, అది కొన్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని మాత్రం చేయరండి. ఓకే, సో 1833 చార్టర్ చట్టం ద్వారా ఇవన్నీ మెయిన్ అండి. సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే ఈ లార్డ్ మెకాలే ఉన్నారో ఈ కమిటీ ఈ ఆంగ్ల విద్య కోసం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఇంకోటి మెయిన్ వచ్చేసి దీంట్లో మెయిన్గా ఈ భారతదేశంలో నేను ఇండియా అని రాసేది మీరు భారతదేశం అని రాసుకున్నాను నోట్స్లో. భారతదేశంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని క్రోడీకరించడం కోసం భారతదేశంలోని
ఓకే, 1833 కంటే ముందు ఏవైతే చట్టాలు చేయబడ్డాయో ఆ చట్టాలన్నింటినీ ఏమన్నా తప్పులు ఉన్నా కానీ లేదా అంతకుముందు చేసిన చట్టాలు ఈ 1833 సంవత్సరంలోకి అవి ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాటిల్ని కొంచెం సవరణలు చేసి దానికోసం ఈ యొక్క లా కమిషన్ని ఏర్పాటు చేశారండి. లా కమిషన్ చట్టాలని క్రోడీకరించడం కోసం. ఇక్కడ బిట్ ఎలా వస్తుందంటే అండి, మొట్టమొదటి లా కమిషన్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది? 1833 చార్టర్ చట్టం. నెక్స్ట్, మొట్టమొదటి లా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? సో ఫస్ట్ లా కమిషన్ 1835లో ఏర్పాటు చేయబడిందండి. ఓకే, సో ఈ ఫస్ట్ లా కమిషన్ 1835. సో ఈ ఫస్ట్ లా కమిషన్ యొక్క చైర్మన్ మెకాలే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఫస్ట్ లా కమిషన్ 1835, అతని చైర్మన్ వచ్చేసి లా మెకాలే కమిషన్ అండి. ఇంతవరకు ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ ఈ చాప్టర్లో ఇంతకు మించి బయటకు పోయే ఛాన్స్ లేదండి, ఉన్నాయే ఇవి. ఓకే, సో ప్రతి ఒక్కటి మీకు గుర్తుండాలండి. అయితే ఇక్కడ ఏంటంటేనండి, ఈ లా కమిషన్ అంటే ఏదైతే చెప్తున్నానో నేను, ఇవి ప్రస్తుతం కూడా రన్ అవుతున్నాయండి, ఈవెన్ ఈ రోజుకి కూడా. సో ఇక్కడ అప్డేట్ చేసుకోవాలండి. మనం ఎగ్జామ్ ఎప్పటికి వెళ్తున్నా కూడా ప్రస్తుతం లా కమిషన్ ఏది నడుస్తుంది, ఆ లా కమిషన్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎప్పటికి ఎండ్ అవుతుంది, ఆ యొక్క లా కమిషన్ చైర్మన్ పేర్లు మనం గుర్తుంచుకోవాలండి. ఓకే, సో నేను ఇక్కడ మీకు క్లియర్గా దీని యొక్క అప్డేట్ కూడా చెప్తానండి. ఇవన్నీ తీసేస్తున్నాను, మీరు క్లియర్గా రాసుకోండి. ఫస్ట్ వన్ అండి, స్వతంత్రం వచ్చిన తర్వాత గుర్తుంచుకోండి. స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత ఏర్పడిన కమిషన్లు ఇవి. అదే మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1833 చార్టర్ ప్రకారం 1835. ఓకే, సో స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ అండి. ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఓకే, 1955 to 1958. ఈ కమిషన్లో రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందని అడుగుతారండి. రిపోర్ట్ 1956 May 11. ఓకే, ఈ లైన్ మొత్తం గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, ఎప్పుడు ముగించబడింది, ఆ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. దీని యొక్క చైర్మన్ మిస్టర్ ఎంసి సెతల్వార్డ్. ఓకే, సో నెక్స్ట్ చిట్ట చివరి అంటే ప్రస్తుతం ముగించబడిన లా కమిషన్ అండి. 21 లా కమిషన్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2015. ఈ కమిషన్ ఎప్పుడు ముగించబడింది? 31 August 2018. ఓకే, సో దీని యొక్క చైర్మన్ డాక్టర్ జస్టిస్ బల్బీర్ సింగ్. చౌహాన్. ఓకే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ కమిషన్ గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు వరకు చివరిగా ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన కమిషన్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. 21st లా కమిషన్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి డాక్టర్ జస్టిస్ బల్బీర్ సింగ్. ఓకే, సో ఈయన గురించి మీరు తెలుసుకోవాలంటే ఎవరంటే ఈ ఎంసి సెతల్వార్డ్ అయిన ఆయన ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి. సో మీకు వీటి గురించి నేను క్లియర్గా అటార్నీ జనరల్ గురించి ఒక క్లాసే పడుతుందండి, అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవన్నీ అప్డేట్స్ అండి.
ఇవన్నీ ఎందుకు ఇక్కడ చెప్తున్నామంటే 1833 చార్టర్ చట్టంలో ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు అయింది కాబట్టి సో కరెంట్ అఫైర్స్లో వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్ తెలియాలి, చివరిది తెలియాలండి. ఓకే, వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ అయిందండి? ఇది 31st August 2018. సో నెక్స్ట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయాలండి? 2018 సెప్టెంబర్ అక్టోబర్లో ఏర్పాటు చేయాలి. కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు లేట్ చేసిందో తెలియదు. కానీ 22nd కమిషన్ అండి, ప్రస్తుతం లా కమిషన్ Feb 19, 2020 కేంద్రం ఆమోదించింది. ఓకే, 22nd లా కమిషన్ Feb 19, 2020 కేంద్రం ఆమోదించిందండి. సో దీని యొక్క చైర్మన్ అవి అనేవి ఇంకా చెప్పలేదు, వాటిని నేను క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, 1833 చార్టర్ ప్రకారం మీరు ఇవన్నీ తెలుసుకొని ఉండాలండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ కింద మీరు తెలుసుకొని ఉండాలండి. ప్రస్తుతం నడుస్తున్న కమిషన్ 22nd లా కమిషన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, 1853. నేను చెప్తున్నానండి, మీరు ఏ యాక్ట్ అయినా సరే ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ గురించి మీరు పక్కా తెలుసుకొని ఉండాలి. అతను టైంలో ఏమన్నా కొత్తగా ఏమన్నా చట్టాలు చేసుంటే అవి కూడా మీరు పక్కా తెలుసుకొని ఉండాలండి. ఓకే, ఇప్పుడు 1853 చార్టర్ చట్టం ఇది చేయించినప్పుడు, ఈ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ డల్హౌసీ. మీకు వీళ్ళ పీరియడ్స్ కూడా తెలుసుంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు వీళ్ళు గవర్నర్ జనరల్గా ఉన్నారని ఆ ఇయర్స్ కానీ గుర్తుంటండి, మీకు ఆ టైంలో చేసిన యాక్ట్లు అనేవి ఈజీగా మీరు గుర్తుపట్టుకోగలరండి. ఓకే, ఇప్పుడు చూడండి, లార్డ్ డల్హౌసీ వచ్చేసి 1848 నుంచి 1856 వరకు వర్క్ చేశాడండి. ఓకే, మీకు ఈ పీరియడ్ ఈ 2 years కానీ గుర్తుంటే అతని పేరు మీద వాళ్ళు సపోజ్ కుల నిర్మూలన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటే మీరు ఒకవేళ వీళ్ళ పేర్లు మర్చిపోయినా కూడా ఇయర్స్ గుర్తుంటే మీరు ఈజీగా బిట్ని సాల్వ్ చేయొచ్చండి. సో మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చూసుకుంటే లార్డ్ డల్హౌసీ గురించి అండి. ఫస్ట్ వన్, ఇతను రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. మీకు ఆల్రెడీ మోడర్న్ హిస్టరీలో దీని గురించి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇక్కడ అవసరం లేదు, టైం వేస్ట్. ఓకే, ఇతని గురించి తెలుసుకున్నప్పుడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం గుర్తుంచుకోండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కుల నిర్మూలన నిషేధ చట్టం గుర్తుంచుకోనండి. 1848 to 1856 అని చెప్పాను, మీకు ఇవి గుర్తుంటే ఇవి ఈజీగా ఉంటాయండి. 1850. ఓకే, నెక్స్ట్ వన్ మోర్, వితంతు పునర్వివాహన. అండి. ఓకే, మెయిన్గా ఇక్కడ మీరు ఈ చార్టర్ చట్టంలో గుర్తుంచుకోవాల్సింది ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ డల్హౌసీ. సో అతను మెయిన్గా ప్రవేశపెట్టినవి ఇవి 3 అండి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, కుల నిర్మూలన నిషేధిత చట్టం, 1850. ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి బిట్స్ ఎలా ఇస్తారంటేనండి, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇయర్స్ ఇస్తారు, రైట్ సైడ్ అటున్న ఆ యొక్క గవర్నర్ జనరల్ని ఇస్తారండి, లేదా ఇటువంటి పేర్లు ఇస్తారండి, వితంతు పునర్వాహ చట్టం అని ఇచ్చేసి యువతల కొంచెం చేంజ్ చేస్తారండి ఇయర్స్. సో అందువల్ల ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఎప్పుడైతే చట్టం అనేది మీకు గుర్తు వస్తుందో 1853 అంటే మీకు బ్రెయిన్లో డల్హౌసీ అండ్ ఈ 3 పాయింట్స్ అనేవి మీకు గుర్తుండాలండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఈజీగా క్రాక్ చేయగలరండి. ఓకే, ఇది గవర్నర్ జనరల్ గురించి అండి. నెక్స్ట్ మెయిన్గా ఈ చట్టంలో ఏంటి చూద్దామండి. ఇప్పుడు మనకి 1773 నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఎవ్రీ 20 years అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ప్రీవియస్ చట్టంలో ఏం చేశారు, 1833లో కేవలం పరిపాలనా బాధ్యతలు మాత్రం వీళ్ళకి ఇచ్చారు, రిమైనింగ్ వాణిజ్యం అనేది కట్ చేశారండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, వీళ్ళకి బ్రిటిష్
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా బాధ్యతలు. ఇక్కడ పెంచలేదు అంటే అర్థం అండి, ఇంతకుముందు 20 years అనేది వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారండి. బట్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఈ కంపెనీ అనేది భారతదేశాన్ని పరిపాలించాలనేది వీళ్ళు మెన్షన్ చేయలేదండి. సపోజ్ వీళ్ళు ఒక 3 years మాత్రమే మీరు ఉండాలంటే 53 + 3 56కి వీళ్ళు క్లోజ్ అయిపోవాలండి. అందువల్ల ఈ 53లో మెయిన్ వీళ్ళకి కంపెనీకి చెక్ పెట్టారని మనం అనుకోవచ్చండి. ఇది దేని మీద బేస్ అయి ఉంటుందండి? బ్రిటిష్ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ అభిష్టానం మేరకు. ఓకే, ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఏ రోజు వరకు అయితే కంపెనీ ఉండాలో ఆ రోజు వరకే ఇది ఉంటుంది. తర్వాత ఈ కంపెనీ పాలన రద్దు అయిపోతుందండి. ఓకే, మెయిన్ నెక్స్ట్ ఇక్కడ ఈ చట్టంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నారో ఇతను ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళండి? గవర్నర్ జనరల్ కార్యనిర్వాహమే చట్టాలు చేసేవాళ్ళు, వాళ్ళే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళండి. కానీ ఈ చార్టర్ చట్టం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా కార్యనిర్వాహక శాఖని సపరేట్ చేశారు, చట్టాలు చేసే శాసనశాఖని సపరేట్గా చేశారండి. సో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క కింద ఉన్న ఈ శాఖని సపరేట్ చేశారని అడిగినప్పుడు మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలండి. 1853. ఓకే, ఈ చట్టాన్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తామండి, ఇండియా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సారీ, చట్టం కాదండి, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్నే మనం ఇంకొక పేరుతో పిలుస్తాము, దాన్ని ఇండియా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారండి. వీళ్ళు చట్టాలు చేస్తారు, ఆ చేసిన చట్టాలని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలండి. ఇంతకుముందు ఎలా ఉండేది? కంప్లీట్గా ఇతని కిందే మొత్తం కంబైన్డ్ అయి ఉండేది. ఈ చట్టం నుంచి సపరేట్ చేశారండి, ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే దీంట్లో ఎప్పుడైతే సపరేట్ చేశారో ఇక్కడ 6 సభ్యులకు అవకాశం కల్పించారండి. ఇది ఇంపార్టెంట్ అండి. 1853 చార్టర్ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులకు అవకాశం కల్పించారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిట్లు ఎలా ఇస్తారు? 3, 4, 5, 6 అని ఇస్తారండి, మీరు గుర్తుంచుకోవాలండి. 6 members. ఓకే, ఈ చట్టం ద్వారా ఈ 6 members ఎవరైనా కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో వాళ్ళల్లో మెయిన్గా 4 సభ్యులు. ఈ 4 ఎవరంటే ఏదైతే మద్రాస్ ప్రావిన్సీ, బాంబే, బెంగాల్, ఆగ్రా ప్రావిన్స్. ఓకే, ఈ 4 ప్రావిన్స్లు అండి, మద్రాసు, బాంబే, బెంగాల్, ఆగ్రా. ప్రావిన్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రావిన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రాష్ట్రాలని పిలుస్తున్నాము, అప్పట్లో వాటిని ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళండి. ఇప్పుడు మద్రాస్ రాష్ట్రం అంటున్నాం, అప్పుడు మద్రాస్ ప్రావిన్స్. బాంబే రాష్ట్రం, అప్పుడు బాంబే ప్రావిన్స్, అంతేనండి. సో ఈ చట్టంలో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ మ్యాక్సిమం ఇది ఈ చట్టంలో మెయిన్ అండి. ఓకే, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు ఏం చెప్పానండి, 1833 యాక్ట్లో సివిల్ సర్వీసెస్ ఐసీఎస్ సర్వీస్ కోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళు, బహిరంగంగా పోటీ పరీక్షలు పెడదామనుకుంటే ఎవరైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని ముందుకు రాకుండా చేశారండి. సో బట్ ఈ చట్టంలో 1853 చార్టర్ చట్టంలో ఇండియన్స్కి కూడా ఐసీఎస్ ఎగ్జామ్లో రాసే అవకాశం కల్పించారండి. ఓకే, ఇండియన్స్కి ఐసీఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు మనం ఐఏఎస్ ఏ విధంగా అంటున్నామో దాన్ని ఆ రోజుల్లో వీళ్ళు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళండి. బహిరంగ పోటీ పరీక్ష. ఓకే, ఈ చట్టం ద్వారా ఇప్పుడు ఇండియన్స్ రియల్గా
ఐసీఎస్ ఎగ్జామ్ని రాయొచ్చండి. ఓకే, సో దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారండి. భారతీయులు రాసే ఎగ్జామ్ ఎలా ఉండాలి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేయాలి, వాటన్నిటి కోసం వీళ్ళు ఏం చేశారంటే ఈ చట్టం ద్వారా గుర్తుంచుకోండి, 1853 చార్టర్ చట్టం ద్వారా 1854లో ఐసీఎస్ ఎగ్జామ్ రాయడం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే మెకాలే కమిటీ. ఓకే, మెకాలే పేరు ఎక్కువసేపు వస్తుందండి, దాన్ని గుర్తుంచుకోండి. 1854లో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేసి భారతీయులు రాసే ఎగ్జామ్ ఎలా ఉండాలి, నిబంధనలు అనేవి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇతను ఇచ్చిన ఆ కమిటీ నిబంధనల మేరకు ఇండియన్స్కి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించబడింది. సో మొట్టమొదటిదండి ఈ విధంగా 1855 చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిసారిగా భారతీయులకి ఐసీఎస్ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించబడింది. ఐసీఎస్ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించబడిందండి. బట్ కాకపోతే వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటేనండి, భారతీయులకు అవకాశం కల్పించినట్టే కల్పించారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ మాత్రం లండన్లో రాయాలండి. ఎగ్జామ్ లండన్లో రాయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రోజుల్లో మనం పక్క స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టాలు పడుతూ ఉంటాము. అటువంటిది 1855 టైంలో మన భారతీయులు చదువుకున్న వాళ్ళ కొద్దిమంది కూడా లండన్ పోయి ఎగ్జామ్ రాయాలంటే అది అంత ఈజీ కాదండి. బట్ అయినా కూడా చాలామంది ట్రై చేశారు, పోయి ఎగ్జామ్ కూడా రాశారు. అదేవిధంగా ఇక్కడ అలా ఫస్ట్ 1855లో మొట్టమొదటిగా ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఎవరని అడుగుతారండి. ఓకే, అతని పేరు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఇండియన్ సివిల్ సర్వీసెస్కి భారతదేశం నుంచి మొట్టమొదటగా ఎగ్జామ్కి అటెండ్ అయిన వ్యక్తి పేరు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఇది జీకేలో చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఓకే, సో అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్లో కానీ క్వాలిఫై అయ్యి ఇండియన్స్ వచ్చినా కూడా ఆ నెక్స్ట్ స్టెప్లో ఆపడానికి వీళ్ళు ట్రై చేస్తారండి. అది ఎలాగంటే వీళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్ ఎస్ఎస్సి రాస్తుంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని పెట్టేసి చివరిలో ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ ఉంటుందో అదేవిధంగా వీళ్ళు ఎగ్జామ్ అంతా క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలాగుందో అప్పుడు గుర్రపు స్వారీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే కలెక్టర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి గుర్రపు స్వారీ వచ్చి ఉండాలి. ఆ విధంగా మన భారతీయుల్లో ఒకరికి గుర్రపు స్వారీ రాకపోవడం వల్ల అతనికి వచ్చిన అవకాశాన్ని ఉద్యోగం రాకుండా పోయిందండి. అతన్ని అడిగే ఛాన్స్ కూడా ఉంటుందండి, గుర్తుంచుకోండి. గుర్రపు స్వారీ ఓకే, గుర్రపు స్వారీ రాకపోవడం వల్ల ఐసీఎస్ ఉద్యోగం కోల్పోయినది ఎవరో అని అడుగుతారండి. ఓకే, అతని పేరు రాజ్ బిహారీ. ఓకే, ఇది ఇంతవరకు మీరు గుర్తుంచుకుంటే చాలండి 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం. ఓకే, సో ఆ కమిషన్ ఏంటి, ఆ బహిరంగ పోటీ పరీక్ష ఏంటి, అదేవిధంగా వీళ్ళకి పరిపాలన హక్కులు మాత్రమే కల్పించబడింది. ఓకే, ఇది ఎనఫ్ అండి 1853 చార్టర్. సో దీంట్లో ఉన్న కొంచెం అప్డేట్ చూద్దామండి. అసలు ఏంటి ఇక్కడ మనకు ఐసీఎస్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్, ఈ చట్టానికి సంబంధించిన అప్డేట్ ఏందో చూద్దామండి. ' 1853 చట్టంలో ఇది అప్డేట్ అండి. ఇది మీకు ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, బట్ గుర్తుంచుకోండి ఐసీఎస్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నానండి. ఓకే, సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1947 ఏప్రిల్ 21 అండి. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అందువల్ల నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే,
1947లో ఏప్రిల్ 21న మన యొక్క ఎవరైతే ఉక్కు మనిషి ఉన్నాడో సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఒక సభ ఢిల్లీలో జరుగుతుందండి. సభ ఢిల్లీలో జరుగుతుంది. ఓకే, ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. 1947 ఏప్రిల్ 21న ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షన ఒక సభ జరుగుతుందండి. ఆ సభలో వీళ్ళు ఏం డిసైడ్ అవుతారంటండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐజేఎస్. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసిందేనండి. ఐఏఎస్, ఐపీఎస్ ఏర్పాటు చేయాలనుకుంటారు. అదేవిధంగా ఐజేఎస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటారండి. ఓకే, ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్. బట్ కొన్ని కారణాల వల్ల ఈ సర్వీస్ అనేది పెట్టలేదండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే 1966 జూలై 1 అండి. ఓకే, ఈ జూలై 1న ఇండియాలో ఐఎఫ్ఎస్ ఏర్పాటు చేయబడిందండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలండి. ఐఎఫ్ఎస్ 1966 జూలై 1, 1947 ఏప్రిల్ 21 సర్దార్ వల్లభాయ్ పటేల్ సభని ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఇంతగా ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ ఏదైతే ఏప్రిల్ 21 ఉందో ఇది భారతదేశంలో సివిల్ సర్వీసెస్ రోజు అండి. ఓకే, సివిల్ సర్వీసెస్ డే గుర్తుంచుకోవాలండి. ఏప్రిల్ 21 ఆ రోజు సభ జరిగింది కాబట్టి వీళ్ళు ఆ డేనే కంప్లీట్గా ముందుకు తెచ్చుకుంటూ సివిల్ సర్వీసెస్ డేగా వీళ్ళు చెప్పుకుంటున్నారండి. రైట్, ఏప్రిల్లో నెక్స్ట్ ఇతని గురించి మాట్లాడుకుంటే ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారో భారతదేశంలో ఇతనికి బిరుదు ఏంటంటే అఖిల భారత సివిల్ సర్వీస్ పితామహుడు. ఓకే, సో ఈ ఐసిఎస్ అనే వచ్చిందంటే మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండాలండి. ఈ రోజుల కలెక్టర్ వ్యవస్థ నిలబడడానికి కారణం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సో ఇవి ఇతని గురించి మెయిన్ అండి. సో అండ్ వన్ మోర్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే ఇతను సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుజరాత్లో నర్మదా నది తీరంలో ఒక చిన్న ఐలాండ్ ఉందండి. అది దాంట్లో ఇతనిని 182 మీటర్ల ఎత్తుగల ఒక స్టాచ్యూని ఏర్పాటు చేశారండి. ఓకే, ఆ స్టాచ్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకే, ఇది ఈ ఐసిఎస్కి సంబంధించిన అప్డేట్ అండి. ఓకే, సో ఈ విధంగా ప్రతి క్లాస్ మంది ఉంటుందండి. మీరు ఆ చాప్టర్ ఏదైతే నడుస్తుందో అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే క్లియర్గా నేను చెప్తాను, అవి క్లియర్గా మీరు నోట్ మెన్షన్ చేసుకోండి. ఓకే, ఇదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ 21 సివిల్ సర్వీస్ డే అని చెప్పాం కదండి. ఇంతకుముందు చెప్పిన లా కమిషన్లో ఏదైతే ఉందో ఆ లా కమిషన్ గురించి ఇంకొన్ని పాయింట్స్ చెప్పుకుంటే వీళ్ళు కంప్లీట్గా కొన్ని పాయింట్స్ అడుగుతారండి. అప్డేట్ చూస్తున్నా, లా కమిషన్ దీంట్లో అప్డేట్స్ ఏంటంటే దీని యొక్క ఎన్ని సంవత్సరాలు ఈ కమిషన్ నడుస్తుంది. ఓకే, అంటే టర్మ్ 3 years అండి. ఓకే, దీనికి చట్టబద్ధత ఉందా అని క్వశ్చన్ వస్తుందండి. లా కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ లేదా చట్టబద్ధత అని అడుగుతారండి. సో ఆన్సర్ చట్టబద్ధత కలిగి ఉంది. నెక్స్ట్, వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని రిపోర్ట్స్ ఇచ్చారనేది ఉంటుందండి. స్వతంత్రం వచ్చిన తర్వాత లా కమిషన్ ఇప్పటి వరకు ఎన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేసిందని అడిగారు అనుకోండి, టోటల్ రిపోర్ట్స్ ఇప్పటి వరకు అంటే 21st లా కమిషన్ వరకు వీళ్ళు ఇచ్చిన మొత్తం రిపోర్ట్స్ 277. అదేవిధంగా ఏ రోజున లా కమిషన్ మనం డేగా చెప్తారు, November 26.
ఓకే, నవంబర్ 26 వచ్చేసేసి లా కమిషన్ దినం. దాన్నే మనం ఏమంటామంటే న్యాయ దినం. ఓకే, న్యాయశాస్త్ర దినం. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన ఈ 277లో చిట్ట చివరి చట్టం యొక్క ప్రాముఖ్యత ఏందని అడుగుతారండి. రిపోర్ట్ అడుగుతారండి. రిపోర్ట్ 277 277 యొక్క ప్రాముఖ్యత ఏందని అడిగితే అండి, వీళ్ళు ఎవరైతే తప్పు ప్రాసిక్యూషన్ ఇస్తారో, ఒక కేసు మీద ఎవరైనా అనుకోకుండా ఆ కేసులో తప్పు ప్రాసిక్యూషన్ చేశారనుకోండి, అటువంటప్పుడు తీసుకోవలసిన నివారణలు ఏంటి? తప్పు ప్రాసిక్యూషన్ చేసినప్పుడు సందర్భంలో, తప్పు ప్రాసిక్యూషన్ ఇచ్చిన సందర్భంలో నివారణలు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఈ ఉన్న రిపోర్ట్లో రిపోర్ట్ 262 దీని యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకొని ఉండాలండి. మరణశిక్ష రద్దు. భారతదేశంలో అందరికీ మరణశిక్ష రద్దు అయిందంటే లేదండి. ఇదేంటంటే ఈ రిపోర్ట్ 262 ఒక్క ఉగ్రవాద చర్యలకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఏదైనా మర్డర్ చేశారనుకోండి, వాళ్ళకి మరణశిక్ష ఇప్పుడు ఇండియాలో లేదండి. ఓకే, సో అలా కాకుండా ఎవరైతే ఉగ్రవాద చర్యలకు పాల్పడతారో వాళ్ళకి మరణశిక్ష ఉంటుందండి. ఉగ్రవాద చర్యలకు మరణశిక్ష. ఈ హింట్ అనేది మీరు గుర్తుంచుకోవాలండి. డైరెక్ట్గా ఇండియాలో మరణశిక్ష రద్దు అయింది కదా అని చెప్పారంటే బిట్ ఎగిరిపోతుందండి. ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ అండి. 262-277. ఓకే, సో ఇలా ఉంటుందండి మన క్లాస్. ప్రతి ఒక్కరికి నేను ఫ్రీగా మ్యాక్సిమం యూపీఎస్ లెవెల్లో ప్రతి పాయింట్ని అక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నిదానంగా చెప్తానండి. మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.